నువ్వా కొండముచ్చు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చాను. ఇదిగో నా కోసం వస్తే డోర్ దగ్గర రావాలి. ఇలా కోతిలా పైకెక్కి ఇల్లు పీకి పందిరేయటం కాదు. ఏడు పాపేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పి తర్వాత ఏడు. ముందేదంతా శుభ్రంగా కడుగు, తర్వాత చెప్తాను. కోతుల్ని కడిగే అలవాటు నాకు లేదు. ఆపు, ఎవరన్నా చూస్తే నేనేమన్నా చేస్తున్నాను అనుకుంటా. ఇక్కడే అదిగో అదే బాత్రూమ్, వెళ్ళి స్నానం చేయి. ఇది బాత్రూమా? ఇక్కడ స్నానం చేస్తే పూర్తిగా కనబడిపోతుంది. అమ్మ ఇల్లు తాళం వేసుకెళ్ళింది, బయట ఉన్నది ఇది ఒకటే బాత్రూమ్. కళ్ళు మూసుకుని చేయి, ఏమీ కనపడదు. వెళ్ళు. నాకు కాదు, నీకు కనబడుతుంది. సరే నేను ఇటు తిరుగుతాలే. సోపు షాంపూ. కోతులు కూడా సోపులు షాంపూల. చాలే వెళ్ళు. ఇదిగో నీ వ్యవహారం చూస్తుంటే వారం రోజులకు ఒకసారి స్నానం చేసేదానిలాగా ఉన్నావు. మా నీళ్ళన్నీ అవగొడుతున్నావు. అసలే నీళ్ళ కరువు. అయిందా? ఏంటో గొడవ? లోపలికైనా పాము వచ్చిందా? సరిగ్గా చెప్ప. బట్టలు అవంతే సంగతులు, ఇక రావు. నువ్విక్కడే. ఆగు. ఏడు పాప మా నాన్న, ఏడుపు మావ నువ్వును. ఇవిగో మా నాన్నగారి బట్టలు. షెడ్ క్లీన్ చేసిన తర్వాతే. గాడిలో పడుకున్నావండి, ఒళ్ళు నుంచి పనిచేయి. నీ బెదిరింపులకు జడసేం పని చేయట్లేదు. తెలుసులే, ఈ ప్యాంట్ కోసం పనిచేస్తున్నావని. అది కూడా కాదు. మరి నేను నీ అభిమానిని. అభిమానం లేదు, గాడిది గుడ్డు లేదు. చెప్పిన పని చేయి. లే. కోపోయిందమ్మా. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి చెప్పు. డాన్స్ చేయాలనుంది. కుదరదు. నీతో డాన్స్ చేయాలని ఎంతో ఆశతో వచ్చానమ్మా. సరే నీతో డాన్స్ చేస్తాను గాని మరి నాకేమిస్తావు? ఏదడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తావా? ఓ సరే, రేపు లవర్స్ పార్క్ దగ్గరకు వచ్చేసి. వెళ్తున్నాను. ఎవర్రా ఈ అమ్మాయి? సుబ్బలక్ష్మిని నా ఫ్యాన్ అట. నేనన్నా నా డాన్స్ అన్న చాలా ఇష్టం అట. కొంచెం లూజు. మళ్ళీ మాట్లాడమంటే ఇదేమిటి? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్. ఇది మామూలు కిడ్నాప్ కాదు, ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ. వావ్, వాట్ ఎ థ్రిల్. సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. నో మెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి, లేదా డిక్కీలో పెట్టేస్తాం. ఏం గురు? అది మ్యాటర్. ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు విప్పండి. విప్పితే పారిపోదామనా? మేం విప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా,
నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పాము. విప్పరా? మ్మ్. విప్పరా? విప్పం. హ్మ్? మ్మ్. ఏయ్! ఎందుకు అరుస్తున్నావు? మేమన్నా రేపు చేసామా? కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఇప్పుడు చెప్పండి, నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? హ్మ్. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు. 2 లక్షల? ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏయ్, నీ మొహన బొట్టు, సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి? నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షలా? మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది. 10 లక్షలు అడగండి. 10 లక్షలా? ఛ, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్. మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు. కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, మన కొంప ముంచేటట్టుందే. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. ఏయ్, అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏమిటి? బోల్. ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్. మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్, చికెన్ 65 2 ప్లేట్స్, ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 ఫుల్, స్వీట్ పాన్, హనీ బర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్. ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ? పైన పైన ఉందా? దోవలుంటాయా? ఉండవు. కావాలమ్మా? షట్ అప్. యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. ఏంటలా చూస్తారు? ఏంటలా చూస్తారు? ఏం లేదు, మీరు తింటుంటే చూస్తాను. అది అది మ్యాటర్. అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు. తీసుకొస్తావమ్మా తల్లి. వెళ్ళండి. ఏంటి? కరిగిపోయిందేనా? త్వరగా రారే. ఇదిగో. మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? మీరు తిన్నారా? బోల్. తిందామని అనుకున్నా. మీరు తిన్నాక తిందామని ఆగాం. అది మ్యాటర్. కూర్చోండి Thanks. Stop. నేను పెడతాను. కళ్ళకద్దుకు తిరు ప్రసాదం. మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు. ఈ చికెన్ ఏమిటి ఇంత ముదురుగా ఉంది? నేను లేత యంగ్ కొండే తెమ్మన్నాను, కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొండి పట్టుకొచ్చి. ఇంకా మ్యాటర్ వదిలే. అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎందుకు? కొంతమంది గొప్ప వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను. February 29. అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. అందుకే మొత్తం Shut up. ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా? చేసాం, పైసా ఇవ్వను అన్నాడు. నేను ముక్కలు చేసేస్తా. చేసుకోండి అన్నాడు. మేము బ్లాక్ టైగర్స్ వన్నాం. రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా అన్నాడు. That is my daddy. అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం. చెయ్యకపోయారో ఏమిటి రేపు అని అరవలేదే? ఇంకా అరవను, కరుస్తాను. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి. నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది. 10:45 కి నన్ను బెడ్ కాఫీతో లేపండి. గుర్తుంచుకో. ఆగు. వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది. పెద్ద వంకాయ డిగ్నిటీ. ఆగు. అంతేనా? కొట్టేద్దాం.